నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందుకోసం ఆ పార్టీ క్యాడర్ శక్తి వంచన లేకుండా పనిచేసింది. 5 ఏళ్ల పాటు వారు ఎదుర్కొన్న కష్టాలు, వేధింపులతో చావో రేవో అన్నట్లుగా పార్టీ కోసం నిలబడ్డారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. వారు అనుకున్నట్లుగా పార్టీ అధికారంలోకి వచ్చింది 50 రోజులవుతుంది. కానీ ఆ పార్టీ క్యాడర్లో అధికారంలోకి వచ్చామన్న జోష్ లేదు. సొంత పార్టీ అధినాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీనికి కారణం తాము అనుకున్నట్లుగా వైసీపీ నేతలు క్యాడర్పై చర్చలు లేకపోవడమే. వైసీపీకి కొమ్ము కాసిన అధికారులను చూసి చూడనట్లుగా వదిలేయటమే. రాను రాను టీడీపీ క్యాడర్ అసంతృప్తి సోషల్ మీడియాలో పెరిగిపోతుంది. అధికారం వస్తే ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా పనిచేశారు టీడీపీ క్యాడర్. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో గతంలో ఎప్పుడు ఎదుర్కోనంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది. అధికార వైసీపీ, ఆ పార్టీ చీఫ్ జగన్ టీడీపీని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా, టీడీపీ నేతలని వ్యక్తిగత శత్రువులుగా చూశారు. సిఐడి విభాగాన్ని ప్రత్యేకంగా కొల్లి రఘురామరెడ్డి అనే ఐపీఎస్ అధికారికి ఫుల్ పవర్స్ ఇచ్చి మరీ ఏర్పాటు చేసిన సిట్టును అందుకోసం కేటాయించారు. చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకు వీరి దెబ్బకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా 3000 కేసులు పార్టీ నేతలు క్యాడర్పై నమోదు చేశారని లెక్క తేల్చారు. ఇక అధికారంలోకి వచ్చి తమపై వేధింపులకు పాల్పడిన నేతలు, అధికారులపై కసి తీర్చుకోవాలని క్యాడర్ అంతా కసిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి 50 రోజులైంది. అయితే అనుకున్న విధంగా ఎవరిపై చర్యలు తీసుకోలేదు. మరీ దారి తప్పిన అధికారులుగా భావించిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకునే ఆలోచనలు ఇంకా చేయలేదు. ఇక ప్రత్యక్షంగా క్యాడర్ని ఇబ్బంది పెట్టిన పోలీసులు, ఇతర అధికారులు, వైసీపీ నేతలపై కూడా చర్యలు ప్రారంభించలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన మాటలతో విరుచుకుపడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతంలో లాగే దిలాసాగా ఉన్నారు. తాము చిన్న పోస్టు పెడితేనే పోలీసులు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించేవారని, అంతకు మించి ఊహించుకుంటే వారినేమీ చేయడం లేదని టీడీపీ క్యాడర్ అసహనానికి గురవుతున్నారు. అంతకు మించి హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తిరుపతికి తీసుకువచ్చి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. హత్యాయత్నం సెక్షన్లు పెట్టి ఇలా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం ఏమిటని మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. ఈ పరిణామాలన్నీ టీడీపీ కార్యకర్తల్ని నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకోలేమా అని మదన పడుతున్నాయి. అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. మరి రెడ్ బుక్ పేరుతో ప్రత్యేకంగా జాబితా రెడీ చేసుకున్న లోకేష్ కూడా ఇంకా తాము రెడ్ బుక్ తెరవలేదంటున్నారు. చంద్రబాబు అంతా చట్ట ప్రకారమే చేద్దామంటున్నారు. కానీ ఆ చట్టం ప్రకారం కూడా వైసీపీ నేతలపై విపరీతమైన ఉదారత చూపిస్తున్నారన్న అసంతృప్తికి గురవుతున్నారు. నేరుగా నేరాలు చేసి దొరికినా పట్టించుకోవడం లేదని, కక్ష సాధింపులున్న ఆరోపణలు వస్తాయన్న కారణంగా అతి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ లో ఉన్నారని, కింది స్థాయి నేతలను టార్గెట్ చేయడం కన్నా అసలు పెద్ద చేపల్ని చట్ట ప్రకారం బుక్ చేసేందుకు చాప కింద నీరులా పనిచేస్తున్నారని, వచ్చే జనవరి నాటికి పార్టీ కార్యకర్తలంతా సంతృప్తి చెందేలా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇక ఇప్పటికే వైసీపీతో అంటకాగిన అధికారులను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. డీఎస్పీలని 57 మందిని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సీఐ, ఎస్ఐ స్థాయి పోలీసుల్లో క్యాడర్ను ఇబ్బంది పెట్టిన వారిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అధికారం అందగానే కక్ష సాధింపులకు పాల్పడితే చెడ్డ పేరు వస్తుందని టీడీపీ అధినేత భావిస్తున్నారు. చట్ట ప్రకారం చేసిన కక్ష సాధింపులనే అభిప్రాయం వస్తుంది కాబట్టి ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత కూడా పెద్దగా ఏమీ లేకపోయినా హత్యలు జరిగిపోతున్నాయని ఢిల్లీలో కూడా ప్రచారం చేశారు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని, ఇది టీడీపీ క్యాడర్లో అసహనానికి గురి చేస్తుందని చెబుతున్నారు.